రామక్కపేట గ్రామంలో బాల వికాస కేంద్రం 3వ వార్షికోత్సవ వేడుకలను గ్రామ ప్రజలతో కలిసి ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలో బాల వికాస కమిటీ ఆధ్వర్యంలో బాల వికాస కేంద్రం 3వ వార్షికోత్సవ వేడుకలను గ్రామ ప్రజలతో కలిసి నిర్వహించారు. అనంతరం బాల వికాస నూతన గ్రామ కమిటీ అధ్యక్షులుగా బీరం దుర్గయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా పొన్నాల శ్రీకాంత్ను, కోశాధికారిగా బరిగె నవీన్, బరిగె భాను, ప్రధాన కార్యదర్శిగా అలుమల రాజం సలహాదారులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల వికాస నీటి శుద్ధీకరణను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నీటిని వాడుకోవాలని, వారికి వాడుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా పాత కమిటీ, నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానం చేశారు. నీటిని వడబోసి తాగేవాళ్ళు, చేదబొక్యంతో నీళ్లు తీసుకొని దాన్ని వడబోసుకొని నీళ్లు తాగేవాళ్ళు. వడబోయడం దేనికి? అన్ని ఆస్తుల కన్నా ఆరోగ్యమే మిన్న, అది లేక ఉన్న జీవితమే సున్నా. ఇది నిజము తెలుసుకోండి నా గ్రామ ప్రజలారా. ఎందుకంటే మరి ఆరోగ్యం బాగుంటేనే మనం అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. అంతకుమించినటువంటి ఆస్తి ఇంకోటి ఏం లేదు. ఎక్కువగా మరి ఆరోగ్యం ఖరాబ్ చేసేది కేవలం వాటరే, నీళ్లు. ఆ నీళ్ళు ఏంటంటే వర్షాకాలం రాగానే చెల్లల, కుంటల, బావిళ్ళ చుక్క చుక్క ఒక్కటై ఏరుపారి చెరువు నుండి నీరు సముద్రాలకి వస్తుంది. మరి అట్లాంటి నీరు వచ్చేటప్పుడు ఎట్లా వస్తుంటుందంటే దారిలో దుమ్ము, ధూళి, పేడ, ఇతరత్ర మొత్తము ఆ నీటిలో కలుషితమై కొట్టుకొని వస్తుంటుంది. కొట్టుకొని వచ్చి మన చెర్ర ఉంటుంది. ఆ చెర్ర ఏంటంటే ఇంతకుముందుకు దాటి వడగట్టే వాళ్ళు ఎవరు లేకుండే. మనకి ఒక 30 సంవత్సరాల క్రితము నీళ్ళ ట్యాంకులు లేకుండే. నీళ్ళ ట్యాంకులు కట్టిన తర్వాత నీటిని శుద్ధీకరణ పథకంలో పెట్టిర్రు. ఆ నీటి శుద్ధీకరణలు ఏంటంటే బ్లీచింగ్ పౌడర్, చింతగింజల పొడి వేసి వాటిని మనకు నీళ్ళ ట్యాంక్కి శుద్ధి చేసి నీళ్ళ ట్యాంక్ ఎక్కించి మనకు పంపించేటోరు. అప్పుడు అవి బాగానే ఉండేవి. ఇప్పుడు ఏమైపోయింది? మనము తినేటువంటి తిండి కానీ, చేసేటువంటి తాగేటువంటి నీళ్ళు కానీ ఎట్లున్నాయంటే మొత్తం కలుషితం అయిపోయింది. ఇంతకుముందుకు ఎక్కడెక్కడ నీళ్ళు ఇంకిపోయేది. ఇప్పుడు డైరెక్ట్ మనకు ఈ ఊర్లో ఉన్నటువంటి మురికి కాలువల ద్వారా వస్తున్నటువంటి నీళ్ళ పక్కకు బోర్లు వేస్తున్నాం. ఆ బోర్ల నుండి నీళ్లు మనము తీసుకొని తాగుతున్నాం. తాగుతుంటే ఏమవుతుంది? నీళ్ళ విరేచనాలు అంటే కక్కడము, బయలుపెట్టడం అట్లాంటివి జరుగుతున్నాయి. కారణము మొత్తముల మనుషులకు వచ్చే రోగాలల్లా 75% అంటే 70% మొత్తము నీళ్ళతోటే వస్తుంది. అట్లాంటి నీళ్లను మనం ఏం చేసుకుంటున్నాం ఇప్పుడు బాల వికాస ద్వారా? ఆ బాల వికాస వ్యవస్థాపకులు ఊరూరికి ఇప్పుడు చెప్పారు 3000 చిల్లర అవుతుందని చెప్పారు సార్ గారు. ఆ 3000 చిల్లర ఊర్లలో కూడా ఎట్లుందంటే ఇప్పుడు ఏ రోగము లేదు, నొప్పి లేదు. ఎందుకు అంటే రోగాలు తగ్గిపోయినాయి. వాళ్ళు ఇప్పుడు టీడీఎస్ పెట్టి దానికి కావాల్సినటువంటి లవణాలన్నీ కరెక్ట్గా ఉంచి మనకు ఆ నీళ్ళను అందిస్తున్నారు. అది చాలా తక్కువ ధర. ఇంతకుముందుకు ప్రపంచ కుబేరులు టాటా నీళ్ళు ఉన్నాయి చూడండి. మనం బయట కొంటే 1 లీటర్ బాటిల్ దాదాపు 10 నుండి 20 రూపాయల దాకా పలుకుతుంది. మనకు కేవలము 4 రూపాయలకే 20 లీటర్ల నీళ్లు తీసుకుంటున్నాం. అంత కాస్ట్ నుంచి అంత ఎక్కువ రేటు ఉన్నటువంటి నీళ్ళ నుండి ఈరోజు మనకు మంచి శుద్ధి చేసినటువంటి నీళ్ళ 4 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను బాల వికాస యాజమాన్యానికి, వ్యవస్థాపకులకు, దాంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క వారికి మనం ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి రోజు ఇది. వాళ్ళకందరికీ ఇప్పుడు ఏంటంటే నా శిరస్సు వంచి వందనాలు చేస్తున్నా. ఆ బాల విలాస లేకపోతే ఎక్కువ రోగాలు వచ్చేటి. ఆ రోగాల నుంచి తట్టుకోవడానికి మనకు మంచి నీటి శుద్ధీకరణ పథకాన్ని ఇచ్చి మన ఆరోగ్యాలు కాపాడుతారు. కాబట్టి ఎప్పటికీ వాళ్ళకు మనము తల వంచి వందనాలు చేయాల్సిందే. అది ఉన్నంత వరకు, మనమున్నంత వరకు. ఇంకా ఏంటంటే ఇంతవరకు చేసినటువంటి కమిటీ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. చంద్రం మామ ఇట్లా చాలా తిరిగిండు. ఇక్కడికి ఎవరెవరో వస్తే కూడా వాళ్ళతోటి నీ వంతుకు చంద్రాయి, నీ వంతుకు క్యాన్లు పీ, నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని ఇదే బస్ స్టాండ్లో, కొత్త బస్ స్టాండ్లో కూర్చొని
ఆయన నలుగురు ఉన్న దగ్గరకు వచ్చి నలుగురికి 4 రకాలుగా 4 ముచ్చట్లు చెప్పి అందరినీ మోటివేషన్ చేసినటువంటి వ్యక్తి చంద్రం కోన అంటే మేదర్ చంద్రం. ఆయన కూడా మనము ఆయన చెప్పాల్సిందే. ఆయన కూడా ఒకసారి మనం మన తరఫున, మన కమిటీ తరఫున, కొత్త కమిటీ తరఫున, గ్రామం తరఫున కూడా నమస్కారాలు తెలియజేయాల్సిందే. ఎందుకంటే ఏదైనా ఒకటి స్టార్ట్ కావాలంటే ఎవరో ఒకరు కష్టపడాల్సిందే. ఆ కష్టంలో ఆ నష్టం జరిగినా, టైం వేస్ట్ అయినా దానికి అన్నింటికి ఓర్చుకొని కోనచంద్రమ్మ చేయడం జరిగింది. కాబట్టి ఆయనకు మనకు ఎప్పటికీ మనము రుణపడి ఉంటాం. బీరం పెద్దయ్య గారు మరియు అన్ని ఆస్పెక్ట్లలో అంటే త్రాగునీరు కానీ, ఆరోగ్యం కానీ, వాతావరణం కానీ ప్రతి దానిలో మంచి జ్ఞానంతో మనందరికీ మోటివేషన్ చేయడం జరిగింది. కాబట్టి అన్నగారికి థ్యాంక్ యూ. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.